హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము ఆల్రెడీ డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్ 28 సెప్టెంబర్ కండక్ట్ చేసిన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనము షిఫ్ట్ 3లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అండ్ పేపర్ ఎలా వచ్చింది, టఫ్నెస్ ఎలా ఉంది అండ్ వాటి గురించి డిస్కస్ చేద్దాము. సో మనము ఫస్ట్ చూసినట్లయితే మనకు యాక్చువల్గా మనం ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ షిఫ్ట్ కొంచెం హార్డ్గా వచ్చిందని తెలిసింది ఫ్రెండ్స్. సో మనకు ఫస్ట్ షిఫ్ట్లో ఎవరైతే అటెంప్ట్ చేశారో సో వాళ్ళు అరౌండ్ 100 టు మనకు 102 వరకు అటెంప్ట్ చేశారు దాదాపు. అండ్ సెకండ్ షిఫ్ట్ వాళ్ళు కూడా అరౌండ్ 95 to 100 అయితే అటెంప్ట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ షిఫ్ట్లో కూడా మనము కొంతమంది చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా గుడ్ ఐటమ్స్ అని మనకు డిస్కస్ చేసుకున్నట్లయితే 102 to 105 అని చెప్పచ్చు, ఇది గుడ్ ఐటమ్స్. సో కానీ దాదాపు చాలామంది అయితే మనకు 90 to మనకు 95 వరకు అయితే థర్డ్ షిఫ్ట్లో అటెంప్ట్ చేశారని తెలిసింది. సో ఎందుకంటే మనకు ఫస్ట్ షిఫ్ట్ ఇంకా సెకండ్ షిఫ్ట్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు థర్డ్ షిఫ్ట్ అనేది కొంచెం మోడరేట్ కంటే అబోవ్ మోడరేట్ రావడం జరిగింది పేపర్, ఓకేనా, అబోవ్ మోడరేట్ వచ్చింది. సో దీనివల్లనే మనకు అటెంప్ట్స్ అయితే కొన్ని తగ్గాయని చెప్పచ్చు. సో మనము ఓవరాల్గా ఎలా చూసుకున్నా కూడా మనము ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మ్యాటర్ కాదు. సో మనకు మ్యాటర్ ఏమవుతుందంటే అక్యురసీ మెయిన్గా మ్యాటర్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా, అక్యురసీ. సో ఎవరైతే మనకు 80 to 85 పెట్టినా కూడా మనకు అక్యురసీ మెయింటైన్ చేస్తారో ఒక 90-95% అక్యురసీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో సో వాళ్ళందరూ కూడా దాదాపు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే మనకు ఇక్కడ ఈ డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్లో కూడా మనకు నార్మలైజేషన్ అయితే చేయబోతున్నారు. సో దీనివల్లే మనకు మేజర్గా తేడా అనేది అక్కడే వస్తుంది. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా 100 పైన 110 అట్లా అటెంప్ట్ చేశానని చెప్తే మీరు పెద్దగా దాన్ని దృష్టిలో పెట్టుకోకండి, ఎందుకంటే మీకు ఇక్కడ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో మనము ఇక్కడ సేమ్ ఎగ్జామ్లో చూసుకుంటే మనకు 120 క్వశ్చన్స్ 2 hours టైం 120 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్యురసీ మ్యాటర్ అవుతుంది, ఓకేనా. 0.25 అనేది నెగిటివ్ మార్క్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ 2 hours 120 minutes. ఇంకా నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్లో మనం కొన్ని క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే థర్డ్ షిఫ్ట్లో పంజాబ్ దోసాంగ్ హూ డైట్ రీసెంట్లీ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి రావడం జరిగింది. అండ్ మనకు ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో చూసాం కదా మనము కాన్కేవ్ కాన్వెక్స్ అడిగారు. సో మళ్ళీ ఈ థర్డ్ షిఫ్ట్లో కూడా కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అంటే మనకు ఓవరాల్గా ఇక్కడ సైన్స్లో ఈ లెన్సెస్ ఇంకా మిర్రర్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే బాగా అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఓకేనా. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ దెన్ ద ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందని ఈ క్వశ్చన్ అయితే అడిగారు థర్డ్ షిఫ్ట్లో. నెక్స్ట్ డైనెస్టీస్ రిలేటెడ్ అడిగారు. మనకు తుగ్లక్ డైనెస్టీ ఎప్పుడు మనకు ఎస్టాబ్లిష్మెంట్ చేశారని సెకండ్ షిఫ్ట్లో అడిగారు. థర్డ్ షిఫ్ట్లో వచ్చేసి షేర్షా షూర్ డిఫీటెడ్ హుమాయూన్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ చౌజా ఇన్ విచ్ ఇయర్ అని అడిగారు, ఈ ఇయర్కి సంబంధించి అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పార్ట్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడిగారు ఫ్రెండ్స్, ఓకేనా. మనకు పార్ట్స్ ఉంటాయి కదా మనకు టోటల్గా. సో ఆ పార్ట్స్లో మనకు ఇటు 9th పార్ట్ దేని గురించి చెప్తుందని అడిగారు. అండ్ మనకు డిఎఫ్సిసిఎల్ రిలేటెడ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కార్డర్ యొక్క లెంత్ ఎంత అని అడిగారు ఫ్రెండ్స్, ఓకేనా. మనకు వెస్టర్న్ డెడికేటెడ్తో పోలిస్తే మనకు ఈస్టర్న్ డెడికేటెడ్ కార్డర్ వచ్చేసి లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంకా మనము జిఎస్లో చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్లో ఇండియన్ పాలిటీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడిగారు, హిస్టరీ నుంచి 1 to 2 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ మనకు మేజర్గా అడుగుతున్నారు. సో కాబట్టి ఈ ఎగ్జామే కాదు ఫ్రెండ్స్, మనకు రాబోయే ప్రతి ఎగ్జామ్లో కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా నేను ఆల్రెడీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి ఆగస్టు వరకు 2021 టోటల్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ క్లాసెస్ చెప్పాను. ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చూడండి. ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా నేను మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది. అంటే మనకు బుక్స్ కావచ్చు, లేదంటే ఆథర్స్, మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ కావచ్చు, లేకపోతే సమ్మిట్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మనకు గవర్నమెంట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మీకు కేటగిరీ వైజ్ నేను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరైనా చూడనట్లయితే వెళ్ళి చూడండి, మీకు రాబోయే మరిన్ని ఎగ్జామ్స్లో కూడా చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా జనరల్ సైన్స్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వెయిటేజ్ అనేది 24 మార్క్స్ కాబట్టి మనకు ప్రతి షిఫ్ట్లో కూడా జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ మరీ అంత హార్డ్గా అయితే అడగట్లేదు. సో మనకు మీడియం అంటే మోడరేట్లోనే అడుగుతున్నారు, ఒక రకంగా చెప్పాలంటే ఈజీ టు మోడరేట్ అనే అడుగుతున్నారు, ఓకేనా. సో జనరల్ సైన్స్ అది. సో జనరల్ సైన్స్కి సంబంధించి థర్డ్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్ చూసినట్లయితే మనకు గ్యాస్ట్రిక్ గ్లాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ పార్ట్ అని అడిగారు. మనకు బాడీలో గ్యాస్ట్రిక్ గ్లాండ్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయి ఉందని అడిగారు. నెక్స్ట్ వన్ గ్రోత్ రిలేటెడ్ హార్మోన్ మనకు దేనివల్ల రిలీజ్ అవుతుందని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫ్రిక్షన్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగారు. ఇది మనకు సర్ఫేస్ రిలేటెడ్ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ మీకు చెప్పాను నేను ఫిజిక్స్ చెప్పినప్పుడు.
నెక్స్ట్ వన్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు బయాలజీలో. అండ్ సెల్ వాల్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంకా హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్లో మనకు థర్డ్ షిఫ్ట్ వచ్చేసి మనకు కొంచెం డీప్గా అడగడం జరిగింది కాన్సెప్చువల్ బేసిస్. సో కాబట్టి మనకు థర్డ్ షిఫ్ట్ అనేది కొంచెం టఫ్నెస్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. ఓకేనా, థర్డ్ షిఫ్ట్ అనేది టఫ్నెస్ పెరిగింది ఎందుకంటే మనకు హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కావచ్చు అండ్ సిఆర్ఎం రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనకు కొంచెం డీప్గా అడుగుతున్నారు. సో కాబట్టి మనకు ఈ డీప్ అడగడం వల్ల ఏమవుతుందంటే షిఫ్ట్ అనేది కొంచెం టఫ్నెస్ పెరిగింది. సో కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. షిఫ్ట్ ఎంత టఫ్గా ఉంటే మనకు ఆల్మోస్ట్ చూడండి మనకు 5 to 8 మార్క్స్ అయితే మనకు ఖచ్చితంగా యాడ్ అవుతాయి. సో ఎవరైతే థర్డ్ షిఫ్ట్ రాశారో సో టఫ్నెస్ లెవెల్ బట్టి మనకు నార్మలైజేషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా, నార్మలైజేషన్ ఉంటుంది. సో ఈ నార్మలైజేషన్ వల్ల ఏమవుతుందంటే మనకు మార్క్స్ అనేది ఖచ్చితంగా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే థర్డ్ షిఫ్ట్ హార్డ్ వచ్చిందని మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇది డిపెండ్స్ అపాన్ ద మనకు డిఫరెంట్ షిఫ్ట్ బట్టి మనకు పేపర్ సెట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే 3 to 4 క్వశ్చన్స్ అడిగారు. అండ్ మార్కెటింగ్ కూడా మనకు 7 to 8 క్వశ్చన్స్ అయితే అడిగారు. టోటల్గా మనకు ఇక్కడ 12 క్వశ్చన్స్ అయితే ఎకనామిక్స్ నుంచి రావడం జరిగింది. సో ఇది కూడా మీకు కంప్లీట్గా కాన్సెప్చువల్ బేసిస్లో ఉన్నాయి. మీకు ఎలాగైతే ఫస్ట్ షిఫ్ట్ ఇంకా సెకండ్ షిఫ్ట్లో క్వశ్చన్స్ అడిగారో వాటి గురించి రిలేటెడ్గా ఉందన్నమాట. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ నుంచి మనకు 12 క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఇంకా మనము అర్థమెటిక్ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ అడిగారు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ 2 క్వశ్చన్స్, ఆల్జీబ్రా వచ్చేసి 1 క్వశ్చన్. డిఐ అనేది ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నారు. డాటా ఇంటర్ప్రిటేషన్ మనకు పై చార్ట్స్ కావచ్చు, బార్ గ్రాఫ్ కావచ్చు. నెక్స్ట్ యావరేజ్ వచ్చేసి 3 to 4 క్వశ్చన్స్, పర్సంటేజెస్ మీద 3 క్వశ్చన్స్, రేషియో మీద 2 క్వశ్చన్స్, టోటల్గా ఇంకా మిస్లీనియస్ వచ్చేసి 3 to 4 క్వశ్చన్స్. టోటల్గా మనకు 24 క్వశ్చన్స్ అనేది అర్థమెటిక్ నుంచి అడుగుతున్నారు. అండ్ ప్రతి షిఫ్ట్లో కూడా మనకు డిఐ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము ఇంకొన్ని క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే థర్డ్ షిఫ్ట్లో ఏవైతే అడిగారంటే మనకు బికమింగ్ బుక్ అనేది ఆథర్ ఎవరు అని అడిగారు. మిచెల్ ఒబామా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సైక్లోన్ తాక్తే వచ్చింది కదా, సో ఇది ఎక్కడ వచ్చిందని అడుగుతున్నారు. ఇది అరేబియన్ సీలో మనకు రావడం జరిగింది. నెక్స్ట్ కొంకన్ రైల్వే యూజెస్ విచ్ టైప్ ఆఫ్ గేజ్ అని అడిగారు. సో ఇది 1.676 mm ఇది బ్రాడ్ గేజ్ని వాడతారు ఫ్రెండ్స్ ఇక్కడ కొంకన్ రైల్వేస్లో. కొంకన్ రైల్వేస్ యాక్చువల్గా ఈ ఇయర్లో ఫామ్ అయిందని అడిగారు. ఇది 1990లో ఫామ్ అయింది. నెక్స్ట్ ఈ కంప్లీట్ లైన్ ఆఫ్ కొంకన్ రైల్వేస్ ఆఫ్ ట్రాఫిక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 26th January 1998లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ద ఫస్ట్ ట్రైన్ ఆఫ్ సౌత్ ఇండియా స్టార్టెడ్ ఆపరేటింగ్ ఇన్ మనకు సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్ ఎప్పుడు ఆపరేటింగ్ స్టార్ట్ అయిందంటే 1856 ఇయర్లో స్టార్ట్ అయింది. అంటే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇయర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పాను సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్లో కూడా మనకు ఇయర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి బాగా ఎక్కువగా అడుగుతున్నారని. సో ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ గ్లాండ్ ఈ సిచ్యువేటెడ్ ఇన్ వాల్స్ ఆఫ్ ద స్టెమక్, ఇది ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ వన్ జియో స్టేషనరీ శాటిలైట్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ఈ శాటిలైట్ అనేది జియో స్టేషనరీ శాటిలైట్ జీసాట్ అనేది మనకు దేనికి వాడతారని అడిగారు. ఈ జీసాట్ అనేది మనకు మెయిన్గా అంటే డిజిటల్ ఆడియోగా లేకపోతే డాటాగా వీడియో బ్రాడ్కాస్టింగ్గా దేనికి వాడతారని క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ గ్రోత్ రిలేటెడ్ హార్మోన్ ఇది మనం చూసాం కదా, సో పిట్యూటరీ గ్లాండ్ అవుతుంది ఆన్సర్. అండ్ సమ్ జాయింట్స్కి రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ అడిగారు. ఎల్బో రిలేటెడ్ అంటే ఎల్బో జాయింటా లేదంటే షోల్డర్ జాయింట్లో ఏముంటుంది మనకు బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ ఉంటాయి కదా, సో అవి మనకు ఏ జాయింట్స్లో ఏ టైప్ ఆఫ్ జాయింట్ ఉంటుందని అడిగారు. అండ్ న్యూటన్ రిలేటెడ్ ఫస్ట్ లా క్వశ్చన్ కూడా ఒకటి అడగడం జరిగింది. సో ఫ్రెండ్స్ మనకు ఇవి మనము కొన్ని థర్డ్ షిఫ్ట్కి రిలేటెడ్ మనము అనాలిసిస్ క్వశ్చన్స్. సో మీరు ఎవరు కూడా థర్డ్ షిఫ్ట్ హార్డ్గా వచ్చింది, సో మనకు అటెంప్ట్స్ తక్కువగా ఉన్నాయని ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకు ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ 3 షిఫ్ట్లను కూడా బేస్ చేసుకొని మనకు షిఫ్ట్ యొక్క టఫ్నెస్ని బేస్ చేసుకొని వాళ్ళు నార్మలైజేషన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా మ్యాటర్ అయ్యేది అక్యూరసీ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సో ఎవరైతే తక్కువగా పెట్టారో కానీ వాళ్ళ అక్యూరసీ అనేది ఒక 90 to 95% ఉందో వాళ్ళకు ఖచ్చితంగా మనకు సేఫ్ స్కోర్లో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో మీకు అక్కడ లింక్ పైన క్లిక్ చేసి మీరు గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సో టోటల్గా మనకు 28th Septemberకి సంబంధించి పోల్ అనేది నేను ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. మనకు యూట్యూబ్ ఛానల్, మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోల్ ఉంది అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోల్ ఉంది. సో అక్కడ మీరు పోల్లో పార్టిసిపేట్ చేసి మీరు ఎన్నైతే అటెంప్ట్ చేశారనేది మీరు అక్కడ అటెంప్ట్ చేయాలి, అంటే మీరు క్లిక్ చేయండి. సో దట్ నాకు ఎంతమందికి ఎన్ని అటెంప్ట్ చేశారనేది నాకు తెలుస్తుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.